హాయ్ ఫ్రెండ్స్. మనలో కాకరకాయ అస్సలు నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. నేను మా హస్బెండ్ కూడా అంతే. కానీ మా అబ్బాయి పుట్టిన తర్వాత వాడికి కాకరకాయ ఇష్టం అయ్యేసరికి నేను కూడా కాకరకాయ వండడం నేర్చుకున్నాను. ఇది నా స్టైల్ కాకరకాయ ఫ్రై. ఒకసారి చేసి చూడండి. కాకరకాయ మీద లైట్గా పొట్టు తీసి దాన్ని కొంచెం పసుపు, ఉప్పు, నిమ్మకాయ పిండి కాసేపు నానబెడతాను, ఒక 5 మినిట్స్. ఈలోపు వేయించిన పల్లీలని కొద్దిగా పొడిలాగా చేసుకొని కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర, అలానే కొన్ని వెల్లుల్లిపాయలు వేసి బరకగా వాటిని గ్రైండ్ చేసుకుంటున్నాను. మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. నేనైతే మరీ గుప్పెడు పల్లీలకి మిక్సీ ఎందుకు వేస్ట్ అని రోట్లో చేసేసుకుంటున్నాను. సో ఇలా పల్లీలు కారం చేసుకున్న తర్వాత ఈ పల్లీలు కారం చేసుకునే 5 మినిట్స్లో కాకరకాయలు కూడా నానిపోయి ఉంటాయి. వాటిలోంచి వాటర్ దిగుతుంది. సో ఆ వాటర్ని మనము ఇలా కొద్దిగా లైట్గా పిండుకుంటే చాలు. పిండేసుకుని అన్నిటినీ కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ మీద స్టవ్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కాకరకాయని ఇలా వేసుకుని మూత పెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా బాగా అన్నీ వేగిన తర్వాత కొద్దిగా పల్లీలు, అలానే కొంచెం కరివేపాకు వేసి వాటిని కూడా కొంచెం వేయించుకుని మనం ఇందాక చేసి ఉంచుకున్న పల్లీల కారం ఉంది కదా, అది కూడా వేసి దాన్ని కూడా ఒక్క నిమిషం మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. అది జస్ట్ కొంచెం మగ్గి అది కొంచెం కుక్ అయిన తర్వాత అంతే, మన కాకరకాయ ఫ్రై రెడీ.